లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు. గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. అల్పులము, అయోగ్యులము ఎందుకు కొరగాని మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ దినమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనములో నుండి కొన్ని విషయాలు నేర్చుకొనుటకు మీరే సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయమున దేవుని వాక్యమును మనం ధ్యానం చేయుట మనకెంతో శ్రేయస్కరము. ప్రతి ఉదయమున మన దినాన్ని ప్రారంభించడానికి ముందుగా మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం ఎంతో శ్రేష్టం. ప్రతి ఉదయమున మరి ఈ సూర్యోదయము కంటే ముందుగా నీతి సూర్యుని దర్శించటం మనకెంతో శ్రేష్టము. కాబట్టి మొదట ఎవరైతే నీతి సూర్యుడైన యేసు ప్రభుల వారిని దర్శిస్తారో, యేసు ప్రభుల వారి చెంత తమ హృదయాలను మరి విప్పుతారో, వారు భౌతికపరమైనటువంటి వెలుగు కంటే నీతి సూర్యుడైన యేసయ్యను సందర్శించినప్పుడు వారి యొక్క దినము ప్రారంభమైనప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీర్వాదాలను కలుగచేస్తాడు. నా ప్రియ దేవుని జనాంగమా, చదువుకున్నటువంటి ఈ లేఖనములో మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుల వారు మరి 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు యెరూషలేము ప్రవేశము చేసినట్లుగాను, మరి కొన్ని దినాలలో ఆయన శిలువ మరణం పొందబోచుండగా మరి యేసు ప్రభుల వారు పస్కాను ఆచరించిన తర్వాత మరి తన శిష్యుల పాదాలు కడిగి, మరి మీరును నేను లేనప్పుడు దీనిని కొనసాగించాలని వారికి బోధ చేస్తూ అనేక విషయాల ద్వారా వారిని సిద్ధపాటు జరిగిస్తూ ఆయన అంటున్నాడు కదా, మీరు కలవరపడకండి, మీ హృదయాలను కలవరపడనీయకండి. ఎందుకంటే కొన్ని దినాలలో సంభవో విషయాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేస్తాయి. ఏ విషయంలో కలవరపాటు వస్తుంది అని అంటే, యేసు ప్రభుల వారు మరి అన్యుల చేతికి అప్పగింపబడి మరి శిలువ మరణము పొందినంతగా ఆయనను మరి హింసిస్తారు. ఆయన పట్ల జరిగించినటువంటి ఆ క్రూరమైన ఘోరమైనటువంటి కార్యాలను చూసి
ఒకవేళ మీరు కలవరపడతారేమో. అలాగున కలవరపడవద్దని దేవుడు తన శిష్యులను మేల్కొలుపుతూ ఉన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూడవచ్చును. కాబట్టి యేసు ప్రభులు వారు మరి తాను పొందబోవు శ్రమలను గురించి, తాను పొందిన శ్రమల తర్వాత, మరణము తరువాత మరి తిరిగి లేచి ఆయన వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళనై ఉన్నాడని, మరి అక్కడికి వెళ్ళటానికి గల కారణం ఏమిటో ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నారు. మరి 2వ వచనం మనం ఒకసారి చూచినట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభులు వారు అంటున్నారు కదా, మరి నేను త్వరలో మీ వద్ద నుండి కొనిపోబడుతున్నాను, నేను వెళ్ళిన తరువాత మీకు స్థలాన్ని సిద్ధపరచడానికే వెళ్తున్నాను. నేను వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, మరి నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, వాటిని మీ కొరకు సిద్ధపాటు చేసి మరలా వచ్చి మిమ్మలను అక్కడికి తీసుకుని పోతాను. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడి ఉన్నది. కాబట్టి ఆయన మన యొద్ద నుండి వెళ్ళిన తర్వాత ఆయన దేనికోసం వెళ్తున్నారంటే, మన కోసము ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఆసీనుడై ఉండగా ఆయన దగ్గర మనకొక నివాసమును మరి కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు మరి సిద్ధపాటు చేసి ఉన్నారు. నీ కొరకు నా కొరకే కాదండి, ఈ లోకములో ఎవరైతే మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఎవరైతే విశ్వాసముంచి తమ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకొనకుండా, ఈ లోకముతో కలిసిపోకుండా, ఈ లోకములో ఉన్న దానిని మరి అంటించుకొనకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో వారందరికీ కూడా ఆయన నిత్య జీవమును ఇచ్చేటువంటి, మరి నిత్యము జీవించి ఉండేటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఆకలి దప్పిక ఇవేమీ లేకుండా మరి నిత్యము కూడా మరి సజీవముగా జీవించేటువంటి ఒక నిత్య రాజ్యం అనేటువంటిది ఒకటి ఉంది. అదే పరలోక రాజ్యం. తండ్రి మరి ఆ పరలోక రాజ్యమునకు అధిపతి అయి ఉన్నాడు. అట్లాంటి స్థలములో మనం ఉండాలని ఆయనతో మరి మనము సహవాసం చేయాలని తండ్రి అయిన దేవుడు మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని తన దగ్గర ఉంచుకున్నట కొరకై అనేక నివాసాలు ఆయన పైన మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు మరి ఈ లోకంలోనికి వచ్చి తండ్రి యొక్క మహిమను, తండ్రి యొక్క చిత్తాన్ని, మరి తండ్రి యొక్క నిత్యత్వపు మహిమను ప్రజలకు చూపించి, మరి మీరు ఈ నిత్యరాజ్యము చేరాలనే తండ్రి నన్ను పంపాడు, కాబట్టి పాపంలో మీరు నశించిపోకుండా మీ కొరకు మరి స్థలాలను సిద్ధపరిచి ఉన్నాడు అని మరి ప్రజలకు తెలియచేశారు. అయితే ఈ ప్రజలు ఈ భూలోకంలో తమ కొరకు నివాసాలను ఏర్పాటు చేసుకుని ఇదే పరలోక రాజ్యం అంటూ, ఇదే మరి ఈ లోకంలో మనము ఉన్నంతకాలము దీనిని అనుభవించాలని, దీన్ని అనుభవించకపోతే మరి ఎందుకు పనికిరాని వారమని ఇట్లా ప్రజలు తమను తాము హెచ్చించుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా మరి మరి వారి జీవిత కాలానికి ముందే రాలిపోతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, నీకోసం స్థలం సిద్ధపరచడానికే నేను వెళుతూ ఉన్నాను. మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ భూ సంబంధమైనటువంటి మరి నివాసం మీద ఆశ పెట్టుకున్నారో, నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఈ భూ సంబంధమైన నివాసం మీద ఆశ పెట్టుకుని ఉన్నారేమో. ఇది కేవలము నిరుత్తరమైనది, ఎందుకు పనికిరానిది. ఇక్కడ కాదు, మన స్థలము పైనుంది. మనము ఒక నిత్యత్వముతో బ్రతుకుతూ ఉన్నాం కదూ. మరి నిత్యరాజ్యము, ఈ జీవితము వ్యర్థమైనది. మనకు నిత్యము జీవించేటువంటి జీవితము మరొకటి ఉందని ప్రతి క్రైస్తవుడు కూడా ఎరగాలి. కాబట్టి ఈ రోజున క్రైస్తవుడు కానివాడు కూడా ఆ నిత్యత్వపు రాజ్యములో చేరాలనే యేసు ప్రభుల వారి యొక్క కోరిక. కాబట్టి మరి భక్తుడైనటువంటి పౌలు గారు అన్నారు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా ఆయన మరి వ్రాశారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యము నిత్యమైనదియును అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరగాలి అని దేవుని యొక్క భక్తుడు తన వాక్యములో రాయించాడు. తన సంఘానికి చెప్తా ఉన్నాడు. కొరింథీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ అన్నాడు కదా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. ఎప్పటికైనా ఈ భూమి మీద ఉన్నటువంటి మన గుడారము శిథిలమైపోతుంది. కానీ ఎప్పటికీ శిథిలము కాకుండా నిత్యము మరి చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. దేవుడే ఒక పట్టణాన్ని మన కొరకు కట్టి ఉన్నాడంటండి. ఆ పట్టణంలో మనం నివసించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద ఉన్నటువంటి మన నివాసము శిథిలమైపోయినప్పటికీ పరలోకమందు దేవుని చేత కట్టబడినటువంటి ఒక పట్టణం ఉంది. అది మహారాజు పట్టణం. అది బంగారుమయమైనటువంటి పట్టణం. దాని వీధులు బంగారముతో మరి చేయబడినటువంటి, బంగారముతో చేత పొదగబడినటువంటి మార్గాలు. మరి ఆ నిత్యత్వపు రాజ్యములో, ఆ నిత్యత్వపు పట్టణములో మరి నిత్యమైనదిను అయిన నివాసము మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజున నీకు సెలవిస్తావన్నాడు. ఏమంటే, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఆ స్థలంలో నీవు ఉండాలి అని అంటే ఈ లోకములో నీవు కొన్ని మరి దాన్ని ఏమంటామంటే, నీవు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ నిత్యత్వపు రాజ్యములో అందరూ కూడా ప్రవేశించాలి అంటే కొన్ని అర్హతలను ఈ లోకంలో మనం సంపాదించాలి. ఏమిటి ఆ అర్హతలు? నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుల వారు అంటున్నారు కదా, మరి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను ఆ స్థలానికి తీసుకుని పోతాను అంటున్నారు. కాబట్టి ఆ స్థలంలో నీవు ఉండాలి అని అంటే, ఆ స్థలానికి యేసు ప్రభుల వారు నిన్ను తీసుకుని పోవాలి అని అంటే నీవు చేయవలసినది ఏమిటి? యేసు ప్రభుల వారు మనుష్య రూపిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏవైతే నీవు చేయాలని ఆయన నీకు మాదిరిగా చూపి వెళ్ళారో, అనగా ఈ లోకంలో ఉన్న దాని కొరకు నీవు ఆశపడకుండా మరి ఇప్పుడే కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఈ మాయా లోకములో నీవు జీవించకుండా, ఈ లోకమునకు వేరై నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని మరి దేవుడు నీకు విధించినటువంటి ఆజ్ఞలను, దేవుడు నీకు విధించినటువంటి కట్టలను, మరి దేవుడే వాక్యమై ఉండగా ఆ వాక్య ప్రకారము జీవించేటువంటి జీవితము మరి నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను మరి మరలా వచ్చి నిన్ను ఆ స్థలమునకు అనగా నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నివాస స్థలములో నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. భూమి మీద నీవు చేయవలసినటువంటిది ఏమీ లేదు. నీకున్న దానిని బట్టి నీవు మరి అతిశయించకుండా, నీకున్నటువంటి ధనమును నీకున్నటువంటి మరి బలమును గుర్చో నీవు అతిశయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యమందు నిలిచిన వాడవై, మరి దేవుని వాక్య ప్రకారము జీవించిన వాడవై, మరి ఈ లోకములో ఉన్నటువంటి పాపానికి నీ హృదయంలో చోటివ్వకుండా, ఈ లోక ఆశల చేత నీ హృదయాన్ని నింపుకొనకుండా, మరి నిత్య రాజ్యము కొరకు ఎదురుచూచువానిగా మరి పవిత్రమైనటువంటి జీవితమును జీవిస్తూ మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను కట్టడలను పాటించేవానిగా, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమిస్తూ మరి దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను నిత్యము నీవు కొనసాగించువానిగా, పాటించువానిగా, అనుసరించువానిగా నీ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నీకు స్థలాన్ని సిద్ధపరిచాను. కాబట్టి ఆ స్థలం ఎలాంటిదండి? మరి ఈ భూలోకములో ఉన్నటువంటి మనం కట్టుకున్నటువంటి నివాసము శిథిలమైపోతుంది. కొన్ని దినాలకు, కొన్ని సంవత్సరాలకు అది శిథిలమైపోతుంది. కానీ నేను మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలము ఎన్నటికీ శిథిలమైపోదు. అది ఎలాంటిదంటండి? మరి నిత్యము కూడా మరి మన మధ్య మనం ఉండటానికి అది మనకు సహాయం చేస్తుంది. నిత్యము నిలిచి ఉండేటువంటి ఆ మహారాజు పట్టణము
దేవుడు నీ కొరకు బంగారముతో పొదిగించి నీ కొరకు ఆ పట్టణంలో నీ ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ, భూలోక సంబంధమైనటువంటి ఈ ఆకాశ హర్మ్యాలను నిర్మించుకొని దీని యందు నీవు అతిశయిస్తూ ఉన్నావా? దేవుడు ఆనాడు మరి నిమ్రోదు మహారాజుని ఒక్క దెబ్బ కొట్టినప్పుడు మరి వాడి ఆలోచనను దేవుడు పటాపంచలు చేశాడు. నిమ్రోదు మహారాజు ఏం చేశాడండి? మరి జనాంగమనంతటిని, ఆనాటి జనములను మరి సమకూర్చి మరి ఒక గోపురాన్ని కట్టాలని, మరి బాబేలు గోపురం అనేటువంటి దాన్ని నిర్మించాలని, ఆకాశానికి నిచ్చెన వేయాలని వాడు ఆలోచన కలిగి తన ఆలోచనను కార్యరూపంలో పెట్టినప్పుడు దేవుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు వాడి దుష్టత్వపు ఆలోచనను మరి ఆకాశము కంటే ఎత్తైనటువంటి దేవునికి మరి తాను హెచ్చించుకున్నట్టు చూచినప్పుడు ఒక దెబ్బ కొట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఆ దినమందే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జనాంగం, అంటే ఆయా జనాంగాలుగా, ఆయా భాషలు మాట్లాడేవారుగా మరి నిమ్రోదు కాలంలోని దేవుడు మరి వారిని చెల్లాచెదరు చేశాడు. ఎందుకంటే వారు మరి అజ్ఞానపు పనిని ఒక దుష్టుడైనటువంటి వాడు చేయటానికి వారు పూనుకున్నారు. కాబట్టి దేవుడు ఆ కాలమున మరి జనములను ఆయన చెదరగొట్టాడు. కావుననే ఈ రోజున మన దేశంలో, ప్రపంచంలో మనం చూసినట్లయితే అనేక భాషలు, అనేక జనాంగాలు, అనేక మరి మరి దాన్ని ఏమంటామంటే మరి అనేక మరి జనముల యొక్క తరాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మార్గంలో కాక దేవునికి అతీతంగా ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు నిన్ను ఆ నిత్యరాజ్యములో ఉంచడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, ఆ స్థలంలో నీవు ఉండాలని ఆశపడుతున్నావా? అయితే నీవు పరిశుద్ధమైన జీవితమును కలిగి పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారు ఏ రీతిగా నీవు జీవించాలని ఈ లోకములో ఉన్నప్పుడు నీకు చెప్పారో ఆ వాక్య ప్రకారం జీవించి ఆయన నీకు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఎందుకంటే ఆయన అన్నారు కదా 14:6లో, నేనే మార్గమును, సత్యమును, జీవమును. కాబట్టి నీవు మంచి మార్గంలో నడవాలన్నా, మరి సత్యము నీలో నిలిచి ఉండాలన్నా, మరి జీవము మరి నీవు నిత్యత్వంలోనికి ప్రవేశించేటంత వరకు కూడా నీలో నిలిచి ఉండాలంటే నీవు ఇప్పుడే యేసు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయనకి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలంలో ఉంచటానికి ఆయన నీ కొరకు మరలా రాబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన ఉండు స్థలములో నీవును ఉండాలంటే, నీకు సిద్ధపరిచిన స్థలంలో నీవు ఉండాలంటే నీవు చేయవలసినటువంటి మరి ఆ యొక్క పనులను నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరి జీవించాలని ప్రభువు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రార్థన. మమ్మల్ని అత్యధికముగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు నాయన. అయా, మీరు ఎంతో ప్రేమామయులు నాయన. ఇదిగో తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి మా నివాసము పాడైపోయిన నిత్యము నిలిచి ఉండేటువంటి ఒక స్థిర నివాసాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచారు. ప్రతి క్రైస్తవుడు కూడా నాయన, అయా ఇదిగో ఆ నిత్యత్వమును బట్టే నాయన నీ యందు విశ్వాసం ఉంచుచున్నాము నాయన. ఈ జీవితము కేవలము వ్యర్థమైనది, మాకు మరి నిత్యత్వమునిచ్చేటువంటి మరొక జీవితము పరలోకమందు మాకున్నదని ప్రతి క్రైస్తవుడు, నీ నామమును ఎరిగినవాడు కూడా ఎరిగి అయినా ఆ నిత్యత్వపు రాజ్యములో అయా నిత్యము జీవించేటువంటి ఆ కృపను పొందుకునేటువంటి భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఈ ఉదయ కాలమున నీ వాక్యముని విన్న బిడ్డలను అయా ఇదిగో నీ ఉండు స్థలములో వారును ఉండులాగున తమ్మును తాము సిద్ధపరచుకున్నటకు నైనా నీ కృపను, నీ సహాయమును దయచేయమని అడుగుచున్నాను. ఎందరైతే నీ మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారో వారందరూ నీ మార్గములకు వచ్చి తమ నివాసాలను అయా ఇదిగో తండ్రి మీరు తీసుకుని పోతూ ఉండగా, మీరు త్వరలో రాబోతూ ఉండగా ఆ వధువు సంగమత ఎత్తబడే వారిగా వారు మార్చబడటానికి నాయన ఇదిగో నీ సువార్త సకల జనులకు ఆయన అందించబడుతూ ఉండగా నాయన అడ్డుపడుతున్నటువంటి అపవాదిని ఎదిరించి అయా ఇదిగో తండ్రి నీ శక్తిని పొందుకున్న వారే నీ యందు నిలిచి ఉండే భాగ్యం ప్రజలందరికీ అనుగ్రహించమని
ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి అయా మీరుండే స్థలంలో మేమను ఉండులాగున మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు మీ సహాయమును అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.